ఎంత పని అవుతుందంటే న్యాచురల్గా ఎలా ఉన్నామో అలానే తీస్తున్నాం, కానీ రెడీ అయ్యి అలా ఏం తీయట్లేదండి. ఏమైతే చాలా అయిపోయిందండి. 7:30 దాటేసింది టైం ఎగ్జాక్ట్లీ. అమ్మ నడుము పడిపోయింది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మన ఆల్రెడీ తమ్నైల్లో చూశారు కదండి, డీప్ క్లీన్ అనమాట. నేను ఎలా చేశాను ఏంటి అనేది మీతో కూడా షేర్ చేసుకుంటానండి. మాకైతే చెప్పాలంటే నడుములు పడిపోయినాయి అనే చెప్తానండి. మా పిన్ని కూతురు వచ్చింది, తనకి వీక్ ఆఫ్ అయితే ఆ రోజు అయితే నీట్గా చేంజ్ చేసుకున్నానండి. ఎందుకు చేసాము ఏంటి అనేది మొత్తంగా కూడా వీడియోలో చెప్తాను, పూర్తిగా చూసేయండి. చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో 1 మంత్ తర్వాత మా పరిస్థితులు అయితే ఇలా ఉన్నాయండి. మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే అలానే ఉంటుందండి. ఇంట్లో మొత్తం ఎక్కడ లాగేసి అలా పెట్టాడంటే మామూలుగా లేదు ఇల్లు. ఇప్పుడైతే డీప్ క్లీన్ చేయడానికి అయితే మేము వచ్చేసాం ఫ్రెండ్స్. ఇట్లా మొత్తంగా కూడా మేము బూజుల కర్రతోటి మొత్తం బూజులు దులిపేసుకుని చీపురు కట్ట దగ్గర పెట్టుకున్నామండి. ఏమన్నా బూజులు ఉంటో దులుపుకోవడానికి. ఇంకోటి ఎదురా పమ్మి, దీంతో కూడా మొత్తంగా కూడా లోపల తుడిచేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటాయండి. అలమార్లో కూడా చూసారా, ఇది ఎంత ఎప్పటికైద్దో ఏంటో తెలీదు. అమ్మా నా చక్కంతల్లి వచ్చేసింది ఫ్రెండ్స్. నేను ఎలాగూ క్లీన్ చేసుకుంటున్నాను కదా అని అయితేనే తీసాను, అనుకోకుండా తీసిన వీడియోనేనండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మొత్తం కూడా చెప్పాను కదా, బూజులు కబోర్డ్లు మొత్తం తీసి ఆల్రెడీ మా ఫెస్టివల్స్ అవన్నీ వస్తూ ఉన్నాయి. సో దాని అన్నిటికీ కూడా పనిచేస్తాయి. మనం అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. మనకి మరీ సంవత్సరానికి ఒకసారి కూడా క్లీన్ చేయకూడదు, 3 నెలలకు ఒకసారి అట్లా అయితే డెఫినెట్లీ క్లీన్ చేసుకుంటే ఇల్లు అయితే నీట్గా ఉంటుంది. అన్న ఫ్రెండ్స్, అల్లమర్లు సర్దిన తర్వాత పాపతోటైతే ఫుల్ అంటే ఫుల్ టైం పాస్ అయిపోతుంది. చూసారండి, కబోర్డ్స్ అయితే ఇలా లోపల నుంచి దుమ్ము అదంతా కూడా బయటికి తీసుకొచ్చి నీట్గా అంటే నీట్గా నేనైతే ఆల్మోస్ట్ ఎప్పుడు ఇలానే పెట్టుకుంటానండి. అలా ఏమీ లేదు, అనుకోకుండా తీసిన వీడియో కాబట్టి నేను చూపిస్తున్నానండి. నేను నైటీలోనే ఉన్నాను, చూడండి దుమ్ము ఎలా వచ్చిందో. ప్రతి ఒక్కటి ఇంకా పేపర్స్ అయితే మొత్తంగా కూడా చేంజ్ చేసేసుకుని బట్టలు అయితే నీట్గా మడత పెట్టి పెట్టేసుకున్నామండి.
పాప అయితే నాకు నెయిల్ పాలిష్ చేసింది ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుందా? ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ అయితే క్లీన్ చేసిన తర్వాత ఇలా కిడ్స్ బెడ్రూమ్ లాగా అయితే వచ్చామండి. అసలుకి టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 12:30 వస్తుంది. మేమైతే ఎన్నింటికి స్టార్ట్ చేసాం మమ్మీ? 8:30కి స్టార్ట్ చేసామన్నమాట. ఇంక ఇదైతే మా హస్బెండ్ బట్టలు అయితే ఇందులో బ్లాంకెట్స్ అవన్నీ కూడా మా హస్బెండ్ బట్టలు అయితే కిడ్స్ బెడ్రూమ్లో అయితే పెట్టేశానండి. ఇంకా తను ఇక్కడ ఎన్ని లాగేసినా ఈ బెడ్రూమ్ వరకు సర్దొచ్చు, మళ్ళీ అక్కడైతే మొత్తం లాగేస్తూ ఉంటాడు అనేసి ఇది మాత్రం చిన్న బెడ్రూమ్ అనమాట. ఓవరాల్గా ఇలా ఉంది. ఇక్కడ అన్నీ కూడా నైటీలు డ్రెస్సులు అయితే పెట్టేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసరికి నాకు సరే ఇక్కడ అన్నీ కూడా డ్రెస్సుల మీదకి లెగ్గిన్స్ అండి. ఇవన్నీ కూడా ఇవి మొత్తం టాప్స్. ఇక్కడైతే చున్నీలు అయితే కప్పేశానండి. ఇదైతే ఓవరాల్గా బెడ్రూమ్ నీట్గా తుడిచిన తర్వాత ఇలా ఉంది. ఇక్కడ వచ్చేసి టంటటా డుక్ 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 ఇలా ఓవరాల్ చిన్న బెడ్రూమ్లోకి వచ్చేస్తే ఒక బెడ్, ఒక కిటికీ, డీప్ క్లీన్, చాలా అంటే చాలా బాగా డీప్ చేసేసి పెట్టేసాం ఫ్రెండ్స్. అక్కడ బ్యాగ్స్ పెట్టేసుకున్నాను. అండ్ మన బీరువా ఇక్కడ ఒక స్టూల్, ఇది ఒక కూలర్, మన సింఫోనీ కూలర్, అండ్ ఇది బాత్రూమ్. ఓవరాల్గా 2 రూమ్స్ అయితే ఇలా డీప్ క్లీనింగ్ అయితే మేము చేసేస్తున్నామండి. మొత్తంగా కూడా కిచెన్లో మొత్తం ర్యాంక్స్ మొత్తం ఇలా తీసేసి ఖాళీగా గాలికి దుమ్ము చూసారండి పైనుంచి ఎంత వచ్చిందో. మొత్తం డీప్గా చేసామని అందుకే చెప్పాము.
Living life, everyday, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip. ఎండలు చూసారండి, భయంకరంగా వేస్తున్నాయి కదా. పిల్లల్ని అయితే బయటకు అస్సలు పంపించొద్దండి, ఎండలు మంచివి కాదు. ఇక్కడైతే మేము బాల్కనీలో అయితే మేము మొత్తంగా కూడా డబ్బాలన్నీ వేసేసుకుని తోముకోవాలండి. ఇవన్నీ కూడా వేరు వేరు గిన్నెల్లో ఎన్ని గిన్నెలు అయినాయనండి. తోమడం అయితే నైట్ 10 అయిపోయింది గిన్నెలన్నీ తోముకునేసరికి. ఇలా ర్యాక్స్ అన్నీ కూడా ఖాళీగా చేసేసి మొత్తం 1 by 1 అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవి కడుక్కోవడం సరిపోయింది. రోడ్డు పక్కన కాబట్టి దుమ్ము అయితే భయంకరంగా వస్తుందండి. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy. క్లీన్ అయితే మామూలుగా టైం అయితే ఎక్కువే పడుతుందండి. ఎంత అంటే అసలుకి మామూలుగా మేము మొత్తం తీసి క్లీన్ చేస్తూ ఉన్నాము. ఎండ చూడండి ఎలా వేస్తుందండి. ఎండ అయితే మామూలుగా లేదు. బయటికి రావాలంటేనే ఇదిగా అనిపిస్తుంది. కొద్దిగా నాకు కోల్డ్ ఫీవర్ తగ్గాకైతేనే ఈ పని చూసుకుంటున్నానండి. కిచెన్లో మొత్తంగా కూడా తీసేసాము. ఇంకా సింక్లో ఎందుకులే కడగడం అని చెప్పేసి బయట అయితే మాకు ఒక ట్యాప్ ఇచ్చారు, అక్కడ కడుగుతా ఉన్నాము. 2 బెడ్రూమ్లు అయితే క్లీన్ అయిపోయినాయండి. అలాగే హాల్ వచ్చేసి ఈవినింగ్ లోపు అయితే చేస్తాము, లేదా నెక్స్ట్ డే అయితే చేస్తాము. పాపనైతే ఇక్కడ పడుకోబెట్టేసామండి. తనుంటే పని చేయనివ్వదు అనమాట. ఫుల్ అంటే ఫుల్ జ్వరం అనమాట. జ్వరంలోనే ఇంకా కిచెన్లో పేపర్స్ కూడా చేంజ్ చేసామండి. న్యూస్ పేపర్లు కాకుండా థిక్ లైనర్లు ఉంటాయి కదా కంపెనీలో, ఇవైతే తీసుకొచ్చారు. సో ఇలా యాడ్ చేసిన తర్వాత టేప్ అంటించేసిన తర్వాత దీనిలో ఉన్న డబ్బాలో ఉన్న పప్పులన్నీ కూడా మా చెల్లి అయితే వేరు డబ్బాల్లోకి అయితే పోసేస్తుందండి. మొత్తంగా కూడా నీట్గా ఉండాలి ఏది చేసినా కానీ, లేదంటే అసలు చెయ్యొద్దు నా ప్రకారం అయితే. ఇలా మొత్తం చూపిస్తున్నాను చూడండి. బూజులన్నీ దులిపి డబ్బాలోకి యాడ్ చేసిన తర్వాత ఇలా ఉందండి. ఓవరాల్గా చీమలు వస్తున్నాయి అని బొద్దింకల దాంతో గోళ్ళ మీద అంతా కూడా ఇలా గీచి పెట్టాను. ఎంత చేసినా కానీ మళ్ళీ దుమ్ము ఆయిల్ పడుతుందండి కిచెన్లో డెఫినెట్లీ. కాకపోతే నీట్గా ఉంటే అదొక ఆనందం. మళ్ళీ ఈ ర్యాక్లన్నీ ఖాళీ చేసేస్తే ఇక్కడ ఒక కప్పు వచ్చింది, అవన్నీ కూడా అందులో యాడ్ చేసేసుకున్నాము. సో ఇల్లు అయితే చాలా మెస్సీగా ఉంది. పనిలో పని ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసామండి నీట్గా. అందులో ఉన్నాయి మొత్తం తీసేసి, నాకు పనికి వచ్చాయి పనికిరాని మొత్తం తీసి ఉన్న వాటితోనే నీట్గా అయితే సర్దేసేసుకున్నామండి. ఫ్రిడ్జ్ నీట్గా ఉండాలి, ఎలాంటి స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని విమ్ లిక్విడ్, వంట సోడా, వెనిగర్ యాడ్ చేసుకుంటే నీట్గా అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్ మేమైతే 8:30కి క్లీనింగ్ మొదలు పెడితే ఇప్పుడు టైం 5:15 అవుతుందా మమ్మీ? 5:15 అవుతుందన్నమాట. ఇంకా 10 అవ్వలేదు. కిచెన్లో అయితే ఎక్కడనే ఉన్నాయి. ఇంకా ఫ్రిడ్జ్ కూడా సర్దాలి. ఫ్రిడ్జ్ చూపించండి ఒకసారి, మీరు అడ్డంగా చూపి. అవన్నీ కూడా మళ్ళీ సర్దాలి. కడిగినవన్నీ కూడా ఇందులో వేస్తున్నాము. అమ్మ నడుము పడిపోయింది ఫ్రెండ్స్.
ఫ్రిడ్జ్ ఎప్పుడైనా కానీ ఆఫ్ చేసిన తర్వాతే క్లీన్ చేసుకోవాలండి. తడి క్లాత్ పెట్టి తుడిచిన తర్వాత ఇలా పొడి క్లాత్ తోటి కూడా మొత్తంగా కూడా క్లీన్ చేసుకోవాలండి. అప్పుడైతే ఎక్కడ కూడా తడి ఉండదు, నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మేము తీసినవన్నీ కూడా ఒక్కొక్కటి లోపల పెట్టేసుకోవాలి. పైకి లేపు. చూస్తున్నారా ఎంత పని అవుతుందంటే, న్యాచురల్గా ఎలా ఉన్నామో అలానే తీస్తున్నాం, కానీ రెడీ అయ్యి అలా ఏం తీయట్లేదండి. ఆగరా. ఇక్కడైతే గిన్నెలు మొత్తంగా కూడా కడిగాను, ఇంకా సగం అయితే ఉన్నాయి. ఫ్రిడ్జ్ తుడిచింది కదా, ఇవన్నీ పెట్టడానికని వచ్చాను. టైం అయితే చాలా అయిపోయిందండి, 7:30 దాటేసింది టైం ఎగ్జాక్ట్లీ. కొంచెం ఫ్రిడ్జ్ అయితే ఉన్నాయి, అందులో పెట్టేసి ఇంకా తుడవాల్సినవి అయితే తుడిచేస్తుందండి మా చెల్లి. ఇంకా అందులో అలమరలో పెట్టడమే ఆలస్యం అనమాట. ఫుల్ అంటే ఫుల్ బాడీ పెయిన్స్, హెడేక్. మొత్తంగా కూడా కిచెన్లో డబ్బాలన్నీ పెట్టిన తర్వాత ఇలా నీట్గా అయితే సర్దేసుకున్నానండి. గ్రోసరీ కూడా తెచ్చుకోవాలి. పొద్దున్న నుంచి మా చెల్లి లేదనుకుంటున్నారండి, తనైతే డ్యూటీకి వెళ్తుంది కదా, ఇప్పుడే వచ్చిందండి. ఇంకా మాకు అంత ఓపిక లేదు, షాల్ని పొద్దుటి నుంచి చేస్తున్నాము, కొంచెం గ్యాస్ పొయ్యి నీట్గా కడగవా అంటే సరే కడుగుతాను అక్క అని చెప్పింది. నీట్గా అయితే క్లీన్ చేస్తుందండి ఇల్లు. దీన్ని కూడా దిగమ్మా. ఇంకా ఈరోజు అయితే వీళ్ళిద్దరు లేకపోయినట్టయితే నేనైతే ఇంత డీప్ క్లీన్ చేయలేకపోయేదాన్నండి. అట్లీస్ట్ ఒక 2-3 రోజులు పట్టేది. వీళ్ళు ఉండబట్టి ఆల్మోస్ట్ హాల్ తప్పితే మొత్తం కూడా డీప్ క్లీన్ అయితే అయిపోయినాయండి. ఇల్లు ఉట్టుకొచ్చేస్తుంది కదా ఇక్కడ. మొత్తంగా కూడా కడిగిన తర్వాత ఇలా పొడి క్లాత్ పెట్టి తుడుచుకుంటే ర్యాంప్ అయితే నీట్గా ఉంటుందని నేనైతే పొడి క్లాత్ తుడుచుకుంటూ వెళ్తున్నానండి. నా ఆనియన్ పొట్ట బాగుందా. ఇక్కడ మా మరిది కూడా వచ్చాడండి డ్యూటీ నుంచి. మా చెల్లి గిన్నెలు తోముతుంటే తనకి మాటలు చెప్తా ఉన్నాడు. అప్పటికే 8:39 అవుతుంది. ఇంకా అప్పుడు వెళ్ళి ఏం వంట చేసుకుంటుందని చెప్పేసి నేనే ఇక్కడ వంట కూడా ప్రిపేర్ చేశాను. ఆ పని చేస్తూనే సైడ్కి వంట కూడా ప్రిపేర్ చేసేసానండి. చికెన్ కర్రీ, అలాగే వైట్ రైస్, పచ్చి పులుసు కూడా చేశాను. మా తమ్ముడు వాళ్ళని కూడా ఇక్కడనే భోంచేయమని చెప్పాను. ఇంకా ఇది గిన్నెలన్నీ తోమిన తర్వాత మా చెల్లి అయితే ఇక్కడనే ఫ్రెష్ అయ్యి అన్నాలన్నీ తినేసిన తర్వాత అయితే వాళ్ళు 10:30కి అట్లా వెళ్ళిపోయారండి వాళ్ళ ఇంటికి. Alright, alright, alright. Okay, okay, okay. Alright, alright, alright. Okay, okay, okay. Alright, alright, alright. నండి ఫ్రెష్ అయ్యేసి అందరూ కూడా తిన్నారు. నేను ఒక్కదాన్ని తినాలన్నమాట. ఇక్కడ మా తమ్ముడు, మా చెల్లి, అలాగే మా మరిది వాళ్ళు కూడా వచ్చారు. ఫ్రెండ్స్, టైం అయితే ఎగ్జాక్ట్లీ 11 అవుతుంది. ఇంకా కాసేపు అలా రిలాక్స్ అయిపోయి అందరం పొద్దున్నే లేచిన తర్వాత ఉన్న పని చేద్దామని డిసైడ్ అయిపోయానండి. బాడీ పెయిన్స్ బాగా, ఒళ్ళంతా నొప్పులు వచ్చేసినాయి అసలుకి. 8:30కి మొదలు పెడితే ఈ టైం వరకే. అక్కడ టైం చూపిస్తున్నాను చూడండి. ఇంకా పనిలో పని వాషింగ్ మిషన్ బట్టలు కూడా అయిపోయినాయనండి. టైం చూపిస్తున్నాను ఎగ్జాక్ట్లీ 10 నిమిషాలు తక్కువ 12 అయిందండి. అక్కడ చూస్తున్నారా, ఆ బట్టలన్నీ ఆరేసేసి మేమైతే అలా పడుకుని పోయామండి. ఇంట్లోనే ఆరేసుకున్నాను. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడే లేచాము. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 7 అవుతుంది. మా మమ్మీ అయితే అప్పుడే రెడీ అయిపోయింది వెళ్ళిపోవడానికి. కుక్కడపల్లిలో ఉంటుందండి తిను.
సో చెప్పాను కదా, తనకి వీక్ ఆఫ్ అయితే వచ్చింది నా దగ్గరికి. ఇప్పుడు చాలా అంటే చాలా పని ఉంది. తన లగేజ్ కూడా సర్దేసుకుంది ఇక్కడ. అర్థమైంది కానీ నువ్వేందుకు చూసుకుంటున్నావురా? హస్బెండ్ కూడా ఆఫీస్కి అయితే రెడీ అయిపోయారండి. ఆయన రెడీ అయిపోతూనే ఉన్నారు, మేమైతే పడుకునే ఉన్నాము. కింద పడుకున్నాం అనమాట మేము ముగ్గురు. ఇల్లు అయితే చాలా అంటే చాలా డీప్ క్లీనింగ్ అయిందని చెప్తానండి. ఇంకా లేసే ఓపిక కూడా లేకుండే, ఇంకా తను వెళ్ళాలి కదా అనేసి వచ్చాము. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి చాయ్ తాగాలి ఫ్రెండ్స్. ఇది నాకు, నేనైతే కొంచెం తీసుకుంటాను. చాయ్ అది మా పన్ను ఉంది. ఇంకా మా పమ్మీ కూడా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయిందండి. దానికి బాక్స్లో అయితే ఉప్మా ప్రిపేర్ చేసేసాను. ఇంకా వాళ్ళ బైక్ కూడా బుక్ చేసేసాను. ఆ బండి కూడా వచ్చేసిందండి, వెళ్ళిపోతుంది. కుక్కడపల్లి వెళ్ళాలి. చిన్నగా వెళ్ళి పమ్మీ, చిన్నగా వెళ్ళి. మెట్రో ఎక్కాక ఫోన్ చేయి, ఫోన్ చేయి. బాయ్. తనకైతే మా చెల్లి కూడా వెళ్ళిపోయిందండి. ఇల్లంతా బోసిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడైతే నా ఇంట్లో పని స్టార్ట్. ఇప్పుడైతే సందులు ఉడుద్దామని వెళ్ళానండి. మా ఇంటి వెనకాల ఒక వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు వాళ్ళ ఫ్లాట్లో ఉండడమేమో కానీ గాలికి మొత్తం మా గల్లీలోకే వచ్చేస్తుంది అనమాట. అది రోజు ఊడ్చినా కానీ వేపాకు అయితే ఇంత పడుతుంది. మొత్తం గల్లీలన్నీ నీట్గా ఊడ్చేసి మా పక్కన చూసారండి, మొత్తం కూడా ఇంకా ఫ్లాట్లు అవ్వాలన్నమాట. ఖాళీగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా. ఇలా మొత్తంగా కూడా మొత్తం బయట బూజులు అవన్నీ కూడా తుడిచేసేసుకున్నాను మా చెల్లి వెళ్ళిపోయిన తర్వాత. ఇంకొకదాన్నే కదా, పాప పడుకున్న తర్వాత నేను ఇంక ఈ పనులన్నీ చేసుకోవాలి. మొత్తం ఊడ్చుకుని వెళ్ళిపోయాను. నైనమ్మా ఫ్రెండ్స్, 10:30 అవుతుంది. పాప డ్యూటీ టైం. స్కూల్లో వేసేస్తున్నాడు వాళ్ళ డాడీ. దా అంట మన నిద్ర వస్తుందా? 10:30కు వదిలిపెడితే ఈవినింగ్ 7 వరకు మా ఇంట్లోనండి. దీంతో నాకు టైం సరిపోతుంది. హాయ్ చెప్పమ్మా, చెప్పవా? ఆమె బొమ్మలన్నీ కూడా ఇట్లా వేసుకుని ఆడుకుంటూ ఉంటుంది అనమాట, ఎవరిని ముట్టుకోనివ్వదు. చెప్పినట్టే ఈ హాల్ కూడా నెక్స్ట్ డే క్లీన్ చేశానండి. ఎక్కడ కూడా వీడియో తీయలేదు, మొన్న కూడా అనుకోకుండా తీసాను ఆ వీడియో. ఇదంతా కూడా నీట్గా సర్దిన తర్వాత అయితే నేను చూపిస్తాను, కానీ ఇంకా సర్దేటప్పుడు అయితే నేను ఎలాంటి వీడియో తీయాలనుకోవట్లేదండి, ఎందుకంటే అంత ఓపిక కూడా లేదు. క్లీన్ చేసిన తర్వాత అయితే నేను అదంతా కూడా చూపించలేదండి, ఎందుకంటే అప్పటికే నాకైతే అలసిపోయినట్టు అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత వచ్చేసి మా చెల్లి డ్యూటీ నుంచి వచ్చింది, మా హస్బెండ్ కూడా డ్యూటీ నుంచి వచ్చి పడుకున్నాడండి. అంతే అండి. ఇంకా మొత్తంగా కూడా క్లీన్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను. మా చెల్లి అయితే వెళ్ళిపోయిందండి క్లీన్ చేసిన ఫస్ట్ డేనే. ఇంకా హాల్లో కూడా బూజులన్నీ దులుపుకుని పేపర్లన్నీ మార్చుకుని నీట్గా సర్దేసేసుకున్నానండి. నాకు నచ్చినట్లు పెట్టుకున్నాను. ఈ క్లీనింగ్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.